హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కల్కి పార్ట్ 2కి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. పార్ట్ 1లో కలిపురుషుడి వంశవృక్షం ఏంటి, కలి ఎలా జన్మించాడు, కల్కి ఎలా జన్మించాడు, ఆయన గురువు ఎవరు, ఎలాంటి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు అనే విషయాలు తెలుసుకున్నాం కదా. పార్ట్ 2లో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని ఎలా కలుసుకుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి మన వీడియోని పూర్తిగా చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. అండ్ మన ప్రీవియస్ ఎపిసోడ్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మన ఛానల్లో ఉన్న మహాభారతం ప్లేలిస్ట్ లో చూడండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. కలి అనే రాక్షసుడిని చంపి ధరణి మీద మళ్ళీ ధర్మాన్ని నిలబెడతాను అని కల్కి పరశురామునికి మాట ఇచ్చి హిమాలయాల నుండి బయలుదేరి నేరుగా తన నగరానికి వచ్చారు. కల్కి శంబాల నగరం వచ్చిన తర్వాత కల్కి తేజస్సుని, అతని గుర్రాన్ని, ఖడ్గం చూసి శంబాల నగరంలో ప్రజలంతా నిజంగానే కల్కి దైవ అవతారం అని అనుకున్నారు. కల్కి తన రాజ్యానికి వచ్చాడు అని శంబాల రాజుకు తెలిసింది. కల్కి తన సోదరులతో కలిసి శంబాల రాజుని కలవడానికి వెళ్తాడు. ఆ రాజు పేరు విషకాయకుడు. కల్కి సోదరుణ్ణి చూసిన తర్వాత విషకాయ ఊరికి దేవతలను దగ్గరగా చూసినట్టు అనుభూతి కలిగింది. కలిపురుషుణ్ణి అంతం చేసేందుకు నా రాజ్యం, నా సైన్యం నీకు తోడుగా ఉంటారని విషకాయుడు కల్కితో అంటాడు. ఈ కథ ఇలా జరుగుతూ ఉండగా సింహాల అనే రాజ్యంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సింహాల అనే రాజ్యానికి రాజు బృహద్రథుడు. ఆయన కూతురు పేరు పద్మావతి దేవి. ఈ పద్మావతి దేవి మన లక్ష్మీదేవి. పద్మావతి దేవికి శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకోవాలి అని కోరిక. అందుకోసం పద్మావతి దేవి మహాదేవుడికి తపస్సు చేస్తుంది. కొన్నాళ్ళకి పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీ కోరిక ఏంటి దేవి అని అడుగుతాడు. అప్పుడు పద్మావతి దేవి శివుడితో, స్వామి, నేను శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను. నా వివాహం ఎలాగైనా విష్ణుమూర్తితో జరిగేలా నాకు వరాన్ని ఇవ్వండి స్వామి అని అంటుంది. అప్పుడు మహాదేవుడు పద్మావతి దేవితో ఇలా అంటాడు, దేవి, నేను నీకు ఒక వరం ఇస్తాను, కానీ ఆ వరం నీకు శాపంలా మారుతుంది. ఆ తర్వాత నువ్వు శ్రీ మహావిష్ణువుకి కలుస్తావు. అప్పుడు శ్రీ మహావిష్ణువుకి నీకు వివాహం జరుగుతుంది అని అంటాడు. అప్పుడు పద్మావతి దేవి, వరం శాపంలా ఎలా మారుతుంది స్వామి, మీరు నాకు ఎలాంటి వరం ఇస్తున్నారు అని అడుగుతుంది. ఇప్పటి నుండి నిన్ను ఎవరైతే కామకోరికతో చూస్తే వారు అప్పటికప్పుడే స్త్రీలుగా మారుతారు అని మహాదేవుడు పద్మావతి దేవితో చెప్పి, ఇక నీ వివాహం ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువుతోనే జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. పద్మావతి దేవి మహాదేవుడు తనకిచ్చిన వరం తనకే శాపంలా మారుతుంది అనే విషయాన్ని మర్చిపోయి కేవలం తన వివాహం ఇక శ్రీ మహావిష్ణువుతోనే జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని సంతోషంతో ఇంటికి వెళ్లి వాళ్ళ నాన్నగారితో తన ఆనందాన్ని పంచుకుంటుంది. తరువాత బృహద్రథుడు పద్మావతి దేవికి వివాహం చేయాలి అని స్వయంవరం నిర్వహించాడు. పద్మావతి దేవి చాలా అందమైన రూపంతో ఉంటుంది. పద్మావతి దేవిని తన అందాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఒక నిమిషం పాటు దిగ్భ్రాంతి చెందుతారు. ఇంత అందమైన రూపమున్న యువరాన్ని ఎలాగైనా వివాహం చేసుకోవాలి అని చాలా మంది రాజులు ఆ స్వయంవరానికి వచ్చారు. స్వయంవరానికి వచ్చిన రాజులందరూ పద్మావతి దేవిని తన అందాన్ని చెడు చూపుతో చూస్తారు, అంటే కామకోరికలతో చూస్తారు. అలా చూసిన ప్రతి ఒక్క రాజు అక్కడికక్కడే స్త్రీలుగా మారిపోయారు. అప్పుడు పద్మావతి దేవికి మహాదేవుడు చెప్పిన మాట గుర్తుకొస్తుంది. అప్పుడు మహాదేవుడు అంటాడు కదా, నిన్ను ఎవరైనా కామకోరికలతో చూస్తే వారు అక్కడికక్కడే స్త్రీలుగా మారిపోతారు అని. ఆ విషయం పద్మావతి దేవి అప్పుడు వాళ్ళ నాన్నగారితో చెప్తుంది. స్వయంవరానికి వచ్చిన రాజులందరూ స్త్రీలుగా మారడంతో పద్మావతి దేవి వివాహం అక్కడే ఆగిపోయింది. తర్వాత పద్మావతి దేవి ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా చుట్టుపక్కల వారు తనని చెడుగా చూస్తే అక్కడికక్కడే స్త్రీలుగా మారిపోయేవారు. అప్పుడు పద్మావతి దేవికి నిజంగానే మహాదేవుడు ఇచ్చిన వరం శాపంలా మారింది. తను ఎక్కడికి వెళ్ళినా పురుషులందరూ స్త్రీలుగా మారుతున్నారు. ఇక ఇవన్నీ తట్టుకోలేక పద్మావతి దేవి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. తను కట్టెలతో చితిపేర్చి మంట వెలిగించి అందులో దూకేద్దామని అనుకుంటుంది. పద్మావతి దేవి అలా ఆత్మహత్య చేసుకుంటే సర్వజ్ఞ చిలుక వచ్చి పద్మావతి దేవిని ఆపుతుంది. సర్వజ్ఞ చిలుక మాట్లాడుతుంటే పద్మావతి దేవి ఆశ్చర్యానికి గురవుతుంది. అప్పుడు సర్వజ్ఞ తన కథంతా చెప్పి కల్కి గురించి వివరించి పద్మావతి దేవిని సంతోషపెడుతుంది. తర్వాత కల్కి సర్వజ్ఞతో పాటు సింహాల నగరానికి వస్తాడు. పద్మావతి దేవిని కలవాలి అని అనుకుంటాడు. పద్మావతి దేవి తన స్నేహితుల వెనుక దాక్కుని ఉంటుంది. తన ముఖాన్ని కల్కికి చూపించదు. పొరపాటున కల్కి కూడా స్త్రీలా మారిపోతాడని భయపడుతుంది. అప్పుడు కల్కి ఒక అందమైన కవిత చెప్పి పద్మావతి దేవిని రప్పిస్తాడు. పద్మావతి దేవి కల్కి ముందుకు వస్తుంది. కల్కి ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు, స్త్రీ రూపంలోకి మారడు. అప్పుడు పద్మావతి దేవి ఆయనను ప్రేమగా కౌగిలించుకుంటుంది. తర్వాత ఇద్దరు కలిసి పద్మావతి దేవి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తారు. కల్కిని శ్రీ మహావిష్ణువు అని అర్థం చేసుకున్న బృహద్రథుడు పద్మావతి దేవిని కల్కికి ఇచ్చి వివాహం చేస్తాడు. పద్మావతి దేవిని వివాహం చేసుకున్న తర్వాత సింహాల నగరం, ఆ రాజ్యం ఇంకా సైన్యం కల్కి సొంతమవుతాయి. కల్కికి పద్మావతి దేవికి వివాహం జరగగానే స్త్రీలుగా మారిన రాజులందరూ మళ్ళీ పురుషులా మారిపోతారు.
చనిపోతారు. ఇది అంతా విష్ణుమాయనే. దీనికి కారణం కల్కి తెలుసుకొని కల్కిని ఒక దేవుడిలాగా చూశారు. పురుషులుగా మారిన రాజులందరూ వాళ్ళ సైన్యాలని కల్కికి బహుమతిగా ఇచ్చారు. దీనితో కల్కికి కలిపురుషుడితో యుద్ధం చేసేందుకు కావలసిన సైన్యం సిద్ధమైంది. తర్వాత కల్కి గంగానది తీరానికి వచ్చాడు. అక్కడే ఋషులు మునులు ఆశీర్వాదం తీసుకున్నాడు. గంగానది తీరంలో స్నానం చేసి పైకి లేచి చూడగానే అక్కడ ఇద్దరు మనుషులను చూశాడు. వాళ్ళని చూసిన వెంటనే కల్కికి ఏదో తెలియని అనుభూతి కలిగింది. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మహానుభావులారా, మీరు మామూలు మనుషుల్లా కనిపించడం లేదు, మీరు ఎవరు అని అడిగాడు. అందులో ఒకరు కల్కితో, నేను సూర్యవంశానికి చెందినవాడిని. సాక్షాత్తు శ్రీరాముడు వంశానికి చెందిన లవకుశుల్లో నేను కుషుడి వంశానికి చెందిన వాడిని అని చెప్తాడు. ఇంకొకరు, నేను ద్వాపర యుగానికి చెందిన ప్రతీప మహారాజు కొడుకుని, దేవాపిని. మహాభారత సమయంలో నేను సింహాసనం నా తమ్ముడైన శాంతనుడికి ఇచ్చాను. హిమాలయాలకి వెళ్ళిపోయాను. తర్వాత ఇక్కడే ఉండిపోయాను అని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిని అంతం చేయడంలో మేము నీకు సాయం చేస్తాము అని కల్కితో అంటారు. ఇద్దరు గొప్ప వ్యక్తులు కలిసిన సందర్భంగా కల్కి చాలా సంతోషించాడు. అప్పుడు కల్కి వాళ్ళిద్దరితో ఇలా అంటాడు, మహానుభావులారా, ధర్మాన్ని స్థాపించబోయే ఈ యుద్ధంలో మీరు ఖడ్గాన్ని పట్టుకునే సమయం వచ్చేసింది. ఇక మీరు నాతో వచ్చేసేయండి అని కల్కి అంటాడు. కలిపురుషుణ్ణి అంతం చేసేందుకు కల్కికి కావలసిన సైన్యం, ఆయుధాలు సిద్ధమైపోయాయి. ఇక కలిపురుషుడితో యుద్ధం చేయడం ఒక్కటే మిగిలి ఉంది. కల్కి తనకు కావలసిన సైన్యం సిద్ధం చేసుకున్నాడని కలిపురుషుడికి తెలిసింది. తర్వాత కలిపురుషుడు కూడా జాగ్రత్త పడి తనకు మద్దతు పలికే రాజులను తన చుట్టూ తెచ్చుకున్నాడు. ఆ కాలంలో కలిపురుషుడు విశ్వాసనపురం అనే నగరంలో ఉండేవాడు. తన చుట్టుపక్కల రాజ్యాలకి రాజులైన జీవా, బార్బర్గా, కంపోజా అనే రాజులని తన రాజ్యానికి తీసుకొచ్చాడు. కలిపురుషుడు పాలించే రాజ్యంలో కానీ ఆ చుట్టుపక్కల రాజ్యాల్లో కానీ ప్రజలు చాలా దారుణంగా ఉండేవారు. అక్కడ ప్రజలకి మానవత్వం అంటే ఏంటో తెలియదు. అందరూ వారి శరీరాల సుఖం కోసమే జీవిస్తూ ఉంటారు. విశ్వసనాపురంలో ప్రజలు దేవుడిని పూజించరు. ఎవరికి నచ్చినట్టు వారు ఉంటారు. నిజానికి వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. అలాగే ఉంటారు. అక్కడ సనాతన ధర్మం, ఆచారం, వ్యవహారాలు ఉండవు. కేవలం నచ్చినట్టు బ్రతకడమే వాళ్ళ మొదటి నియమంగా పాటిస్తారు. ఇది ఇలా ఉండగా ఇక అందరూ ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. కలిపురుషుణ్ణి చంపేందుకు కల్కి ఎలాగైనా వస్తాడు అని విశేషణాపురం పరిమాణాలలో జీనా ఇంకా బార్బరా ఇక వారి సైన్యాలతో, వేలాది మంది సైనికులతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కలిపురుషుడు విశేషణపురంలో తన కోట నుండి చూస్తూ ఉన్నాడు. ఇక కల్కి తన సైన్యంతో కలిపురుషుడు సైన్యం ముందు నిల్చున్నాడు. దూరం నుండి చూస్తున్న కలిపురుషుడు కల్కి సైన్యం కంటే నా సైన్యమే పెద్దదని, విజయం నాదే అని అనుకున్నాడు. కలిపురుషుడి ఆదేశంతో జైనా ఇంకా బార్బర్ సైన్యం కల్కి సైన్యంపై యుద్ధానికి వచ్చారు. యుద్ధం మొదలైంది. ఇరువైపులా సైన్యం పోరాడుతున్నారు. కల్కి ముందు జీనా ఇంకా బార్బరా చాలా చిన్నగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి కల్కిపై యుద్ధానికి వచ్చారు. కల్కి ఒక్కసారిగా గాల్లో ఎగిరి ఒకటే వేటతో జీనాని చేశాడు. జీనా మరణించాడు అని అర్థం చేసుకునే లోపే బార్బరికుని కూడా నిలువుగా నరికేశాడు. వారి ఇద్దరి రాజులు చనిపోవడంతో సైన్యం భయంతో పరుగులు పెట్టింది. కానీ కల్కి సైన్యం మాత్రం వెంటాడుతూ నరికేస్తుంది. కొంతమంది చనిపోగా కొంతమంది మోకాళ్ళ మీద పడి మాకు ప్రాణభిక్ష పెట్టండి అని కల్కిని బ్రతిమలాడారు. కల్కి ఆజ్ఞతో వాళ్ళని బంధించి బందీలుగా చేశారు. అక్కడితో కల్కికి మొదటి విజయం వచ్చేసింది. ఇక కొన్ని రోజుల్లో కలి సైన్యం మొత్తం నాశనం చేయవచ్చు అని అనుకున్నారు. కానీ ఇంతలో నల్లని మేఘాలు కల్కి సైన్యాన్ని చుట్టుముట్టాయి. ఏం జరుగుతుంది అని చూస్తుంటే ఆ రథం మీద ఒక అమ్మాయి ఉంది. ఆ రథం వెనక ఒక పెద్ద గ్రద, వేలాది మంది సైనికులు ఉన్నారు. అది చూసిన దేవాపి కల్కితో ఇలా అన్నాడు, కల్కి, తన పేరు మాయాదేవి. తన కళ్ళలోకి చూసిన ప్రతి ఒక్కరూ తన మాయకి ఆకర్షితులవుతారు. తర్వాత పిచ్చిలేసి వారిని వారు పొడుచుకొని చనిపోతారు. ఎవ్వరూ కూడా తన కళ్ళలోకి చూడకుండా యుద్ధం చేయాలి అని దేవాపి చెప్తాడు. అయినా కూడా కొంతమంది సైనికులు తన కళ్ళను చూసి తన మాయకి గురై వెంటనే వారిని వారే చంపుకొని చనిపోతారు. తన సైన్యం చనిపోవడం చూసిన కల్కి ఇక తను యుద్ధం చేయాలి అని మాయాదేవిపై యుద్ధానికి వెళ్తాడు. కల్కి మాయాదేవిపై యుద్ధానికి వెళ్తుంటే తన రథం వెనుక ఉన్న గ్రద్ద కల్కిపై యుద్ధానికి వచ్చింది. ఆ పెద్ద గ్రద్ద తన రెండు రెక్కలు కొడుతూ యుద్ధం చేస్తుంటే గాలితో దుమ్ము కమ్మేస్తుంది. ఆ గ్రద్ద చాలా పెద్దగా ఉండడం వల్ల కల్కి సరిగ్గా యుద్ధం చేయలేకపోతున్నాడు. కల్కి తన గుర్రాన్ని వెనక్కి తిప్పి ఒక పెద్ద కొండ మీదికి తీసుకెళ్లాడు. అందరూ కల్కి పారిపోయాడని అనుకుంటున్నారు. కానీ కల్కి ఆ కొండెక్కి ఆ కొండ మీద నుండి గద్ద మీదకు దూకి ఆ గ్రద్దని తన వశం చేసుకున్నాడు. కల్కి ఆ గ్రద్దపై కూర్చొనే మాయాదేవితో యుద్ధం చేసేందుకు వెళ్తున్నాడు. అందరూ మాయాదేవి కళ్ళను చూసి ఆకర్షితులవుతున్నారు. కానీ కల్కి కావడం లేదు. ఎందుకంటే అన్ని మాయల కన్నా మించినది విష్ణుమాయ. మాయ కల్కితో యుద్ధం చేయలేక పారిపోయింది. కలిపురుషుడు తన సైన్యం మొత్తం యుద్ధం చేయాలని ఆదేశించాడు. కల్కి ఆ గ్రద్ద మీద కూర్చొని శత్రు సైన్యంతో యుద్ధం చేస్తున్నాడు.
ఇక కలిపురుషుడు యుద్ధరంగంలోకి వచ్చే సమయం రానే వచ్చింది. నల్లని మేఘాల మధ్యలో కలిపురుషుడు గబ్బిలలు లాక్కొస్తున్న రథం మీద యుద్ధభూమిలోకి వచ్చాడు. కలిపురుషుడు కలికి ఇద్దరు ఎదురెదురుగా నిల్చున్నారు. కలికి ఇక కలిపురుషుడు ఇద్దరు భీకర యుద్ధం చేసుకుంటున్నారు. ఇద్దరు కొంతసేపు గాలిలో కూడా యుద్ధం చేశారు. కలికి ఇద్దరు యుద్ధం చేస్తుంటే ఇరువైపులా సైన్యం నిలబడి బిత్తిరి చూపులు చూస్తున్నారు. యుద్ధం చేస్తూ ఒక్కసారిగా కలిపురుషుడు తల నరికేశాడు. కలిపురుషుడు అక్కడికక్కడే మరణించాడు. కలికి పరశురాముడికి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు. అంతటితో కలియుగం అంతమవుతుంది. మళ్ళీ కృతయుగం మొదలవుతుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు ఓపికగా మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై శ్రీకృష్ణ.